నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమద్. ఎటు దిక్కు తోచట్లేదు, మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి ఎటువంటి పరిహారాలు ఉంటాయి? ఏం చేసుకోవాల్సి? ముందు అలాంటి సిచ్యువేషన్ వెళ్ళడానికి కారణం ఏమిటి, దేనికి వెళ్ళాల్సి వచ్చింది అంటే, మొన్న ఒకరు ఒక 50 నుంచి 60 లక్షలు మొన్న ఒక క్లయింట్ కాల్ చేసినప్పుడు, మేడం ఊరికే ఒక 5,000 పెట్టి క్యాసినో ఆడాడట. 5,000 పెట్టి ఆడితే గోవాలో ఒక 10 నుంచి 15,000 తనకు వచ్చినాయి. ఈ మత్తులో, సంతోషంలో ఒక 50,000 పెట్టి ఆడాడు. ఆడితే ఒక అమౌంట్ అనేది వచ్చిందట. దాని తర్వాత అట్లనే ఒక 3 డేసో 2 డేసో ఉండి ఆడడం జరిగింది. కొంత అమౌంట్ రావడం జరిగింది, కొంత పోవడం జరిగింది. ఇంటికి వచ్చిండు. అతను ఈ కోళ్ళ పందాలు బాగా అవుతుంది ఇక్కడ మన భీమవరం నుండి కాల్ చేశాను. ఇట్లనే ఒక 4-5 సార్లు, ఒక 4 నుంచి 5 నెలల్లో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వేయండు. సుమారుగా ఒక 1.5 పోగొట్టిండు డబ్బులు. ఆ విధంగా ఒకసారి తనకు అన్ని జాతకంలో ఏంటిది ఏమిటి అనేది తెలుసు. అయినప్పటికీ నా యొక్క నేను చెప్పే అటువంటి అంటే కొన్ని వీడియోలలో ఏదో ఒక మోటివేషన్ రూపకంగా తనకు చెప్పినానట. ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది, ఈ విధమైనటువంటి విధంగా ఉండాలి, ఈ విధంగా జరిగిందని చెప్పి మీరు బాధపడద్దు అని డిఫరెంట్గా నేను చెప్పిన. నా యొక్క వాక్కు తనకు ఎందుకో ఒక కనెక్ట్ అయ్యి మాట్లాడాలి అని అనిపించి 90% కరెక్టే మీరు చెప్పింది అని చెప్పి మాట్లాడాడు. అంతేగాని నా డబ్బులు ఎట్లా రికవర్ అయితే ఎట్లా కావాలి, సో ఎలా నేను సంపాదించాలి మళ్ళీ అనేది కాదు. జస్ట్ నాతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. 25 నిమిషాలు మాట్లాడాడు. అందులో 20 నిమిషాలు ఆయనే మాట్లాడు, 25 నిమిషాలు. సరే అనుకున్నా. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పినాడు. అంటే డబ్బులు ఉండొచ్చును, 1.5 లెక్కలేదు, ఏం చేద్దాం. డబ్బులు లేని వాడి పరిస్థితి ఏమిటి అసలు? దాని జోలికి తర్వాత దీని గురించి చెప్పుకున్నాం మనం. అసలు వాటి జోలికి వెళ్ళకూడదు. నాకు కూడా మొన్న ఒక కాల్ వచ్చింది. క్రిప్టో కరెన్సీ అనేదో ఉంటుందట, నాకు కూడా ఐడియా లేదు. ఆవిడ ఫోన్ చేసి నాది ఒక 40 లక్షలు ఇరుక్కుంది. 40 లక్షలు అది 2024 3వ నెల నుంచి 6వ నెల మధ్యలో అయి ఉంటుంది ఖచ్చితంగా. ఆ టైంలో బాగాలేదు. సో ఇట్లాంటివి చాలా ఉన్నవి. సో ఎందుకు చెప్తున్నారు? సో మొత్తానికి మనం చేసేటటువంటి పనులు మనల్ని అట్లాంటి ఒక గుండం లాంటి వాతావరణంలో నించోబెడతాయి. మరి అయితే ఇతను చండీ హోమాలు చేసిందంట, ఇంకా ఎన్నో విపరీతమైనటువంటి హోమాలు కూడా చేశాడు. నేను అడిగా, నాన్నగారు అమ్మగారు ఉన్నారా బాబు అన్నాను. మా నాన్నగారు రీసెంట్గా జరిగిపోయాడు. ఎన్ని రోజులు అయింది అంటే సుమారుగా ఒక 18 నెలలు ఏమైంది అన్నాడు. సంవత్సరం అయింది. తనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ బాగానే చేస్తున్నాడంటే, అయితే చేసేసాము, మాకు అవన్నీ ఏం లేవు. మొదటి నెల 2వ నెలకే నెలకు సంబంధించిందంట మొత్తం అక్కడ ఇచ్చేసాం. సంవత్సరం పొడుగుతో సంబంధించిందంట ఇచ్చేసాము. ఇక సంవత్సరికమైన డేట్ ప్రకారంగా చేసుకుంటాము. ఇక ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఎన్ని చేసినా కొన్ని కర్మలు మనకు ఉంటవి. మనిషి జన్మించిన మనం ఎట్లాగూ ఆ యొక్క 11 రోజులు ఏది పనికిరాదు. మరణించిన ఎగ్జాక్ట్లీ ఆ యొక్క 11 days ఇంతే. దీని తర్వాత ఏమిటి ఎట్లా అనేటువంటిది మనం తెలియకుండా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాని మేము ఎప్పటి నుంచి ఇంతే, మా వంశంలో ఈ విధంగానే మొదలవుతుంది అంటే మరి ఎక్కడా లేని సమస్యలు మీ ఇంట్లోనే ఉంటాయి. కనుక ఎన్ని చేసినా పితృదేవతల యొక్క స్మరణ అనేటువంటిది అల్టిమేట్. వాళ్ళ అనుగ్రహం పొందాలి. సో కొన్ని సమస్యలు మనకు చెప్పి రావు. కూతురు లవ్ మ్యారేజ్ కానీ, లేదా కొడుకు చెడు వ్యసనాల వైపుగా వెళుతున్నాడు కానీ, ఇవాళ రేపు వ్యసనాలను అనకూడదు. ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో ఈ యొక్క
మత్తు పదార్థాల కంటే ఇంకా ఈ గంజా ఇంకా ఇవి ఇంకా వాటి అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయారు యూత్. అవును. కనుక సో కొంతమంది తల్లులు ఫోన్ చేసి ఎంత బాధపడతారు అంటే, మా కొడుకు ఈ విధంగా తయారయ్యాడు గురువుగారు, మారుతాడా? మారుతాడు, పలానా సమయం పడుతుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది జాతకంలో. ఏది ఏమైనా జాతకములో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది, క్లియర్గా చెప్తున్నా. కనుక ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా, ఎలాంటి సమస్యలలో ఉన్నా కూడా మాకు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి ఆలోచనలే వస్తున్నాయి, అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాము అనుకునే వారికి కూడా నేనున్నా. ఒక్కసారి మీరు కన్సల్ట్ కండి. ఎందుకు అంటే నా విద్య మీద నాకు ఉన్నటువంటి నమ్మకంతో నేను చెప్తున్నాను. రెండో విషయము, ఇంట్లో సౌత్ డైరెక్షన్లో అంటే దక్షిణం వైపుగా ఒక రాగి పాత్రలో చక్కటి నూనెను పోసి, చక్కటి నూనె అంటే లైక్ నువ్వుల నూనె లేదా మనకు విప్ప నూనె పోసి ఈ యొక్క దక్షిణం వైపుగా ఈ యొక్క దీపం వెలిగే విధంగా పెట్టండి, దక్షిణాన్ని చూస్తూ. సో ఆ దీపారాధన చేసిన తర్వాత దక్షిణం వైపుగా ఒకసారి నిలబడి చక్కగా కూడా ఈ విధంగా పెట్టి దండం పెట్టుకొని మీ యొక్క టిప్ ఇలా 1 by 1 ఇలా కలుపుకుంటూ చక్కగా దండం పెట్టుకొని మీ పితృదేవతలకు కానీ మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి అనుగ్రహం పొందాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకోండి. గట్టిగా అంటే గట్టిగా ఒరడం అని కాదు, అరవడం అని కాదు, మీ మనస్సులో నాకు ఇది కావాలి, మీరే చేయాలి అనేటువంటి విధంగా సంకల్పం చేసుకొని మీరు మీ పనిని మొదలు పెట్టండి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. రైట్. పితృదేవతల్ని ఎటువంటి పరిస్థితుల్లో విస్మరించొద్దు అని చెప్తున్నారు. మీరు అన్నట్టుగా ఈ కల్చరే ఉందండి మాది, మేము ఓన్లీ ఒక్కసారి పెట్టేస్తాం, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పెడతాం. సంవత్సరంలో ఒక్కసారి కాదు, జరిగిపోయిన తర్వాత ఒక్కసారి పెడతాం, మళ్ళీ మళ్ళీ పెట్టడాలు లేవు అని అంటూ ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు అనుకోవచ్చు, కానీ స్మరించుకోవటం అయితే చేయొచ్చు కదా. స్మరించుకుని దండం పెట్టుకుని 6 రోజుల్లో చేసుకుంటాం, 5 రోజుల్లో చేసుకుంటాం, మాకు వేరే పెళ్ళుంది. రైట్. స్మరించుకుని ఖచ్చితంగా వారి అనుగ్రహాన్ని పొందాలి ప్రతి ఒక్కరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.